మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నేత ఉప్పుతోలు హరికృష్ణ నిన్న అరెస్ట్ అయిన నేపథ్యం అందరికి తెలిసినదే. అతని కుటుంబాన్ని అతన్ని పరామర్శించడం కోసం వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా బృందం మొత్తం ఈ రోజు గురజాల సబ్ జైలుకు రావడం జరిగింది. ఆ బృందంలో ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా మార్చెల్ల నర్సరావుపేట శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జిల్లా లీగల్ సిమ్ మాధవీలత, గురజాల నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ చంద్రపూడి అశోక్ కుమార్, అదేవిధంగా గురజాల నేత మురళీధర్ రెడ్డి, కేవీ అటువంటి నేతలందరూ కూడా కుటుంబానికి భరోసాగా, అదేవిధంగా ఉప్పుతోలు హరికృష్ణకు మేమున్నాము, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి నీకు న్యాయం జరిగేటట్టు చూస్తాము అని చెప్పేసి అతనికి భరోసా ఇచ్చి ఎక్కడ అధైర్యపడొద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము అండగా ఉన్నామని చెప్పడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ బృందం మొత్తం కూడా బయటకు వచ్చి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అనేక రకాలుగా మాజీ ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే మాట్లాడతాడు. వాస్తవాలు చెప్పాలంటే రోజువారీగా దారుణాలు చూడలేక, ఈ దారుణాలు ఎప్పుడూ జరగనటువంటి దారుణాలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే కూటమి అనే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా వాళ్ళ కోకట వేలతో వాళ్ళని పెగలించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ మేము ఒకటే చెప్తున్నాం. మీరు ఎంత హింసించినా ఓర్పుతో సహనంతో పోరాటం చేస్తున్నాం, ఇబ్బందులు గురి చేస్తున్నా భరిస్తున్నాం, అన్ని విధాల సహనంతో పాటిస్తున్నాం, చట్ట ప్రకారంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఒక సిఐ గారు ప్రజల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న డిపార్ట్మెంట్ మీద ప్రజలకి నమ్మకం అనేది లేకుండా ప్రజల్ని చిత్రహింసలు చేయడమే భాగంగా ఆ అబ్బాయిని కాళ్ళు పడుగ్గా సాధించి పుట్టినంత సేపు కొట్టి ఆయనకు అలుపు వచ్చి ఈ రెండు కాళ్ళ మీద నిలబడి పుట్టాలతోటి దుక్కుతూ ఉంటే సార్ కాళ్ళు ఇరిగిపోయింది సార్, కాళ్ళు ఇరిగిపోయింది సారా అని ఏడుస్తూ ఉంటే వైశాఖ ఆనందంతో ఇప్పుడు నేను వీళ్ళందరూ ముందు వచ్చారు, నా వెనక్గా ఉన్నారు, అక్కడ చెప్పుకోలేని కాడు కూడా కాలుతో వచ్చేసాడండి అని చెప్తున్నారు. అంటే వేద్యాలు కూడా టచ్ చేశాడండి. ఇలాంటి పాలన, ఇలాంటి సిఐ గారు, ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నాళ్ళు ఇలా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చేస్తారని సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తాం. కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు బనాయించాలన్న ప్రయత్నంలో భాగమే ఈ చర్యలన్నీ కూడా. ఇది అందరికీ తెలుసు. ఒక సిఏ గారే కాదు, ఒక చీఫ్ మినిస్టర్ గారి కాడి నుంచి, ఒక మంత్రి కాడి నుంచి, రెడ్ బుక్ రాజ్యాంగం దగ్గర నుంచి ఈ ప్రయత్నాలు అనేవి మీరు మానుకోకపోతే పూర్తి స్థాయిలో ఎదురు తిరిగి పోరాటం చేయటం తప్పనిసరి పరిస్థితి కనిపిస్తా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీరు అక్రమ కేసులు బనాయించండి, పెట్టండి కేసులు, కానీ మీరు కొట్టడం చూస్తున్నారు చూడండి, అది మహానేరం. దాన్ని వదిలిపెట్టం పూర్తి స్థాయిలో లీగల్
పేరు నుంచి కంపల్సరిగా లీగల్ సెల్ నుంచి దీని మీద హైకోర్టులో కూడా వేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే దానికి ధర్మబద్ధంగా పోరాటం చేస్తామని, న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని మీ అందరి తరఫున నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. భయాందోళనకు గురి చేస్తారు. ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం కాదు. మొన్న కృష్ణవేణి గారిని ఇంతే ఇక్కడే అదే సిఐ అరెస్ట్ చేశారు. మన రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చూడండి బయట గేటుకి వెడిలేయటం, ఇది ఎప్పుడు ఎవరు చూసిండరు. ఆ రోజు మనం కోర్టుకి వెళ్ళాం, దానికి అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఇది కొంచెమే తగ్గేది. ఇంతగా యాక్షన్ కూడా తీసుకోలేదు. దయచేసి పై అధికారులని, మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని ఇది గమనించి ఈ సిఐ భాస్కర్ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాం. ఇది ఫస్ట్ది సెకండ్ది కాదు. ఇంతకుముందు ఇండియన్ సైడ్ కూడా అంతే కొట్టారు. వికలాంగులను చూడకుండా అతని కూడా అదే రీతిలో దాడి చేశారు. కనీసం నేను నడవలేదన్నా, నాకు కాలు బాగలేదు, నాకు నడగలేదు అన్న వదలకుండా కొట్టారు. అప్పుడు ఇంతే. ఇది డిపార్ట్మెంట్ మొత్తం ఆ రెడ్ బుక్ వాళ్ళే నడుస్తుంది. ఇప్పటికైనా మారి ఆ రెడ్ బుక్ వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అవన్నీ గాలికి వేస్తారు. వాటి గురించి చూడబోతున్నాం. ఇంకోటి, మొన్న ఎలక్షన్లో కొంచెం వాళ్ళ ఊళ్ళో జరిగిన గొడవల్లో కొన్ని పాత బైకులు తగలబడి దానికి నష్టపరిహారంగా 40 లక్షలు కట్టమని అడుగుతానంట. అందులో భాగంగానే సిఐ గారు మీరు పిలిచి బెదిరించి, లేదంటే మీ నాన్న టార్చ్ చేస్తాను, నువ్వు కాకపోతే మీ ఫ్యామిలీ టార్గెట్ చేస్తాము, నేను ఎక్కడ వదిలిపెట్టను, నువ్వు ఎంత దూరం పైన పోతావు, మీ ఫాదర్ ఉన్నారు, మీ మదర్ ఉన్నారు, నువ్వు ఎక్కడైనా మీ ఫ్యామిలీ టార్చ్ చేస్తామని బెదిరించారంట. ఇది అదే అండి రౌడీలిజా, అయితే రౌడీజమా లేదా పోలీసులు అర్థం కావట్లేదు. వీళ్ళని చేసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు ఇదే పాలన ఉండదుగా, పాలన మారిందిగా. ఖచ్చితంగా మళ్ళీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ గా పనిచేయాలిగా. ఖచ్చితంగా జగన్ ఇచ్చే మాట, జగన్ అందరికి ఇచ్చే మాట, మన వయసు కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఎవరైనా సరే ఇప్పుడు చేసిన టార్గెట్ వాళ్ళు చేసిన నేను గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటి వాళ్ళకి రూపాయి తిరిగిస్తాం ఖచ్చితంగా. కార్యకర్తలు అందరికీ ఇదే చెప్తాం. పార్టీ మీకు అందరికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కన్నా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. ప్రైవేట్ వాహనంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి పోలీసు వాళ్ళే కిడ్నాప్ చేసి జరగడం ఈ కాన్స్టిట్యున్సీలో పల్నాడు జిల్లాలో మొదటిసారిగా. కేసు పెట్టచ్చు, కానీ కేసు కట్టకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లి అతన్ని దారుణంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ హరికృష్ణని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా నన్ను కొట్టారమ్మా అని కూడా చెప్పారు. జడ్జి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంతకు ముందు ఇదే జడ్జి గారి దగ్గర ఇదే సిఐ గారు ఆల్రెడీ పాలేటి కృష్ణవేణి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి, అతని మీద రెండోసారి జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వాటిలో ఇదే మ్యాజిస్ట్రేట్ గారు 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నిన్న కూడా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ రిపోర్టును కోర్టు వారు నమ్మకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అన్ని టెస్టులు చేసిన తర్వాత తీసుకొచ్చారు. దాని మీద కూడా ఆ రిపోర్టు మీద కోర్టు వారు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ మీద కూడా మేము హైకోర్టుకి వెళ్తున్నాము. అంతేకాకుండా కేసులు పెట్టచ్చు, కానీ ఇలా మానిటరీ బెనిఫిట్ కోసం ఆల్రెడీ కేసులు ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు. ఆ కేసులను అలా ఉంచేసి దానిలో వాళ్ళు ఏదో లాభం పొందాలని డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్ గా ఇలా ప్రైవేట్ వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం, ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించడం వల్ల నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం జరిగింది. లేదు అంటే ఇతని మీద 2-3 రోజులు ఉంచి హరాస్ చేసేవాళ్ళు. నేను వెళ్ళాను లోపలికి, అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. జడ్జి గారు ఎదుట కూడా ఇలా హెరాస్ చేశారని చెప్పారు. దీని మీద ఇలాంటి ఆగడాలు మాత్రం మేము ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దాచేపల్లి సీఐ గారి మీద యాక్షన్ తీసుకొని ఇలాంటి జరగడం ఇతని మీద 3వ సారో 4వ మ్యాజిస్ట్రేట్ గారు 2వ రికార్డ్ చేయడం జరిగింది. ఇదే సీఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. మీరు ఒకవేళ తీసుకోకపోయినా మేము ఇతని మీద హైకోర్టు వెళ్ళదలుచుకున్నాము. అంతకుమించి వాళ్ళు అలాగే ఈ కేసులో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ తరపున మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడతాయి. లీగల్ సెల్ ఖచ్చితంగా అందరం కలిసి న్యాయ పోరాటం చేసి ఇలాంటి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని చెప్పి మాజీ శాసనసభ్యులు విదేశ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి
నేను వెళ్ళలేకపోతున్నాను. తంగిడ గ్రామంలోను అదేవిధంగా తేలికొట్ట గ్రామంలోను మన పార్టీ అరెస్ట్ చేశారు. ఆ ఫోన్ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తంగిడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకులు తీసుకెళ్లి చిత్రహింసలకు పోలీసు వారు చేశారనే విషయం చేరుకొచ్చింది. అది ఎంతవరకు నిజమో ఏమిటి తెలుసుకోండి, అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి, తెలుసుకోండి వాస్తవాలను చెబుతాయి. ఆ తర్వాత మా లీగల్ సార్ బాధ నుంచి ఫోన్ చేసి ఉన్నటువంటి పెద్దలను కూడా తెలుసుకొని ఈరోజు మీరందరూ ఒక టీమ్గా వచ్చి పుతోళ్ళ హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావడం చాలా దురదృష్టం. చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఇంటితోళ్ళ హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట. ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీ వచ్చేటువంటి నాయకుడు ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీసు వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈ కారులో రావాలి అని తండ్రి కొడుకు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు, మేము రావని పోలీస్ స్టేషన్ వచ్చాము. ఇందాక మా ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నారు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా, వాళ్ళ అన్నగారిని కూడా ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకోటి ప్రైవేట్, అక్కడికి తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నాను నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు, ఆ దాచేపల్లి సిఐ కొన్నూరు భాస్కరు వాళ్ళు అరికాళ్ళ మీద విపరీతంగా అరిచినా కూడా వినకోకుండా కొట్టడం, కొట్టిన తర్వాత 2 కాళ్ళు పగలు తీసేటటువంటి కార్యక్రమం చేస్తే ఇతను కేకలు వేయటం, ఆ తర్వాత సాక్షాత్తు సిఐ గారే వచ్చి ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. ఏం చేశాడు ఆయన? అతను ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టారుగా. 307 అంటే 109 బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని ఫాల్స్ కేసు పెట్టారు. మరి కొట్టడం ఏంటి? ఒక మనిషి ఇలా కొట్టడం ధర్మమేనా? అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి? ఈజ్ ద సెకండ్ టైం కృష్ణవేణి అని ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి 12-1 గంటకి ఆమెని ఇంట్రాగేషన్ చేశాడు. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారు చెప్పింది. ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. మళ్ళీ ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మీరు కొట్టి వాళ్ళు చూస్తే నడవలేక. సరే అతను ఏం చేశాడు? కొట్టిన తర్వాత నిజంగా ఆదరపరిచేవాళ్ళు కాదు. వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేసి మళ్ళా మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా ఏంటి అయితే కొడుతున్నారని చెప్పి వాళ్ళ పేపర్లో కూడా వచ్చి నీళ్ళు రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేశారు అంటే ఈనాడు ఆయన దౌర్జన్యం కాదు, రక్షించుకోవడానికి కేకలేస్తూ వెళ్ళారు. అబ్బో ఇది బయటకు వచ్చేసింది, ఇక మనం అడ్డు పెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించారు. ధర్మం అంటే ప్రొసీజర్. హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు, అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు, నా కాళ్ళు పగిలిపోయినాయి,
మోకాళ్ళు పనిచేయలేదు, నడవలేకపోతున్నానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు, ఏమి రాశాడో మాకు తెలియదు. అది రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఏం రాశాడో, వీళ్ళు ఏం మేనేజ్ చేశారు, వీళ్ళు ఏం లేదండి. వాడికి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి, అంతకుముందే కాళ్ళు దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి. ఈయన పోలీసు వాడు చెప్తాం. మరి డాక్టర్ గారు ఏం రాశాడో వస్తే తెలుసు. అందరూ కూడా పారిపోయి హైదరాబాద్ లో ఉన్నాడు. పోలీసులు పట్టుకెళ్ళి మనం కొట్టాలి. ఇతను నేను ఉదయం 8:30 పట్టుకున్నాడు. అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఏం కేసు తెలుసా? సారా అమ్ముతున్నాడు. వాడు పారిపోయి అక్కడ దాక్కుంటే ఎక్కడ కేసు పెడతామని ఆయన యానిమేషన్ చేసుకుంటాడు. ఆయన గీతం వస్తుంది, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇక్కడ సారా అమ్ముతాడు. మమ్మల్ని అమ్మనిచ్చారు సారా, మీరు మమ్మల్ని అమ్మనిస్తారు సారా, మీరే అమ్ముకుంటారు. మీకే దాంట్లో అమ్ముకోవడానికి తెలుగుదేశం కార్యకర్తలు అమ్ముకోవడానికే బెల్ట్ షాపులు చాలట్లేదు. ఆ బెల్ట్ షాపులకి ఏమో లక్షల మాటలు పెట్టి మీరు అమ్ముకుంటుంటే మా వాడు అమ్ముకుంటారని కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఎన్నో లీటర్ పెట్టారు, లీటర్ పెట్టి బెయిల్ రాదు. 12 లీటర్లు అమ్ముతున్నారని పెట్టారు, కేసు లోపల పెట్టారు. ఏంది నాకు అర్థం కాదా? ఏందయ్యా మీ కేసులు ఏమైనా భయపడతావా మేము? ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి బెయిల్ రాదా? శాస్త్రంగా లోపలే ఉంటారా? ఏంటిది? ఈ రకమైన దారుణానికి పోలీసులు ప్రవర్తించడం దుర్మార్గం. పోలీసులు అంటే నేను అందరూ అంటలేదు కదా, నేను భాస్కర్ లాంటి తలపిలిచి సిఐల గురించి చెప్తున్నారు. ఇలాంటివి ఉన్నారు కొన్ని చోట్ల. ఇక్కడ చూశాను మొన్న వాసన ఒక ఆయన ఇట్లాగే ఒక ఆమె మీద 307 పెట్టాడు. ఇట్లాగే ఏమి లేదు పెట్టారు. ఇట్లా కొంతమంది సిఐలు అక్కడే చిలకూరుపేట ఉన్నాడు. ఆయన పేరంటే సుబ్బరాయుడు. ఈ ముగ్గురికి ఓవర్ యాక్షన్ అయిపోయింది. మరి పోస్టింగ్ సరిపోయిందా? పోస్టింగ్తో అయిపోద్దా నీకు? నీ మీద కేసు వేయలేవు. అదే చాలా మంది చంద్రబాబు నాయుడు కక్ష పెట్టి చాలా మంది లోపలేశాడు. ఎవరిని ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లోపలేశాడు. మీరు ఒక లెక్క మా గవర్నమెంట్ లోపలేశాడు. లెక్క అంటే ఏమన్నా బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి ఉండాలి, మొరాలిటీ ఉండాలి, ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషులు తీసుకెళ్లి మా కార్యకర్తలను కొట్టి హింసించి ఏమి సాధిస్తారని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరు. మీ సర్వీస్ లో బ్యాడ్ మార్క్ వేస్తాం, మీ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పోలీసు వారు పెట్టేటువంటి కేసులు పెడితే ఇమీడియట్ గా మా లీగల్ సెల్ చెప్పండి. మాధవ్ గారు జిల్లా లీగల్ సెల్ ఉన్నారు. ఇక్కడ మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి, అవసరమైతే సుప్రీం కోర్టులకు కూడా వెళ్తాం ఈ సందర్భంగానే మనం చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశానికి బాధ్యత వహించవలసింది పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు రక్షక భటులు. కానీ వాళ్ళ తెలుగుదేశం తరపు నుండి మమ్ముల్ని భక్షించే భటులుగా తయారవటం అనేది చరిత్రలో చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ మరొకసారి చెప్తున్నాను. ఉప్పుతోళ్ల హరికృష్ణ వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. మహేష్ వచ్చిన తర్వాత మళ్ళీ వీరి కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్తాం కూడా జరుగుతుందని కూడా వారి సత్యమణి కూడా ఉంది. ఇక్కడ పాపం బాధపడతా ఉన్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా, టేక్ కేర్. మా వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని కూడా నేను చెప్తూ ఈ కేసు విషయంలో కూడా మిమ్మల్ని ఎవరైతే నిర్బంధించి తప్పుడు కేసులు పెట్టి కొట్టి వేధించారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము నిద్రపోమని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. లేకుండా కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకెళ్ళి పొద్దుగంటల 6 గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త. నాకు ఏమైందో కూడా తెలియదు. పడిపోయాడు. నాకు 3 చిన్నపిల్లలు, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఏదన్నా అయితే నా భర్త నేనే. నా భర్తకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము. ఆయన ఉన్నదే ఒక్క కొడుకు, ఆయన ఒక్క కొడుకు. ఆయన కూడా మా బావగారికి ఉన్నదే ఒక్క కొడుకు.